హాయ్ హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను శ్రావణ శుక్రవారం 3వ వారం ఈరోజు నేను మణిదీప వర్ణాన్ని చదువుకుందాము. 9 రకాల పువ్వులతోటి మణిదీప వర్ణాన్ని 9 సార్లు చదువుకుందామని అనుకుని ఉదయాన్నే అన్నీ చేసుకొని ప్రారంభించాను గైస్. 9 రకాల పువ్వులు పూజ చేసుకుందామని 9 సార్లు మణిదీప వర్ణన 9 అలా చేసుకుంటే చాలా మంచిదంట. 9 వారాలు 9 సార్లు 9 రకాల పువ్వులతోటి అలాగా మన ఇష్టం చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను సంకల్పించుకుని చేద్దాము అనుకుంటున్నాను అనమాట. ఎన్ని రోజుల నుంచో అలా ఒక వారం నుంచి అనుకుంటున్నాను అనమాట. అనుకుంటూ చేసుకుంటున్నాను. 9 రకాల పువ్వులు ఎలాగా అప్పటికప్పుడు వచ్చినట్టు వచ్చినాయి. నేను ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలతో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక 5 రకాలు నేను సమకూర్చుకున్నాను అనమాట. అలా చేసుకుందామని చెప్పేసి ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు చేసుకోవచ్చు. ఏమీ పువ్వులు అన్ని రకాలు లేకపోతే 9 సార్లు చదువుకునేలా ఉంటే కనుక ఒక రకం 2 రకాలు లేకపోతే అక్షింతలతో మన దీపవర్ణం చదువుకోవచ్చట. అందుకని చెప్పేసి నేను 5 రకాలన్నా సేకరించి చేసుకోవచ్చు అనుకున్నాను అనమాట. అనుకుంటే నేను ఒక 5 రకాలు సేకరించాను. మా బావ మా అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి ఒక 3 రకాలు తెచ్చారనమాట. అలాగే 8 సార్లు నేను మన దీపవర్ణన పువ్వులతో చేసుకున్నాను అనమాట. చేసుకుని తర్వాత ఒక రకం లేదని చెప్పేసి అక్షింతలతో మన దీపవర్ణన 9వసారి చదువుకున్నాను. చాలా చాలా బాగుంది. మీరు కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అలా 9 ఒకే రకంతో ఈ వారం చేసిన పువ్వులతో మళ్ళీ వారం చేయకూడదట. మరి ఎలా చేస్తానో నాకే తెలియదు. మొదలుపెట్టడం మాత్రం మొదలుపెట్టాను. ఉంటే కనుక దొరికితే కనుక అలా చేస్తాను. లేదంటే కనుక ఒక్కొక్క 2 రకాలు అలా దొరకకపోతే కుంకుమతో ఒకసారి, పసుపుతో ఒకసారి, అక్షింతలతో ఒకసారి అలాగా పువ్వులతో అలాగా చేద్దామని అనుకుంటున్నాను అనమాట నేను. అయితే ఏంటంటే లలిత అమ్మవారి ఫోటో లేదు నా దగ్గర. లలిత అమ్మవారిది ఉంటే కనుక చేసుకోవచ్చట. కాకపోతే మన దగ్గర లక్ష్మీ అమ్మవారు, దుర్గా అమ్మవారు ఎవరున్నా మనం మన దీపవర్ణన చదువుకోవచ్చు అనమాట. నేను అందుకనే చెప్పేసి మన దీపవర్ణన మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి నాకు బుక్ ఇచ్చారనమాట. ఆ బుక్లో ఉన్న ప్రకారం నేను అలా చదువుకుంటూ ఉంటాను. అది ఇంకా లక్ష్మీ అమ్మవారిని, గణపతి అమ్మవారిని ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, ఇంకా ఎలాగా పూజ చేసుకుంటానని చెప్పేసి అలాగా మన దీపవర్ణన చదువుకున్నాను ఈ వారం అనమాట. అంతే గైస్. ఒక్కో రకంతో ఒక్కోసారి చదివాను. అంతే గైస్. ఇంకా 3 రోజుల నుంచి చేసుకుందాం ఎలా చేసుకుందాం అని చూస్తూ ఉన్నాను అనమాట. నేను అనుకునేటప్పటికి నిన్న సాయంత్రం ఏమైందంటే గృహప్రవేశం చేసుకున్నారు మా వీధిలో ఒకళ్ళు. వాళ్ళు మన దీపవర్ణం చదవడానికి రేపు పొద్దున్నే ఉదయాన్నే 8 గంటలకు రావాలి అని పిలిచారనమాట భోజనానికి. ఏంటి నేను ఇంట్లో చదువుకుందాం అనుకున్నాను. మళ్ళా అక్కడ కూడా గృహప్రవేశంలో కూడా చదవడానికి రమ్మన్నారు అని అమ్మ అనుగ్రహంతో నేను అలా భావించి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నాకు చాలా ఆనందంగా ఉంది. అదే మీకు షేర్ చేసుకుందామని చెప్పేసి నేను కొంచెం లైట్గా వీడియో తీసుకున్నాను గైస్. అందుకని ఆ వీడియో అలా పెడుతున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, నా వీడియోస్ నచ్చితే. ఓకేనా? అంతే. మణిదీపం ఒక్కొక్కసారి చదివేసుకున్న తర్వాత పూలు 32 పువ్వులు ఉండాలి. 35 అలా ఉంటే మంచిదన్నమాట.
అలాగా భువనేశ్వరి సంకల్పమే జనించుగా అన్నప్పుడు కూడా ఒక పుష్పం పెట్టుకుంటే మంచిది. అందుకని చెప్పేసి నేను అన్నీ అలాగా అరేంజ్ చేసుకొని ఒక్కొక్క రకం పూలు అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి మన ఇష్టమైతే తాంబూలం ప్రతిసారి పెట్టచ్చు. లేకపోతే కుదరకపోతే లాస్ట్ను కూడా 9వసారి చదివేసుకుని తాంబూలం సమర్పించి అమ్మవారికి మనం మళ్ళీ హారతి ఇచ్చుకోవచ్చు. 9 సార్లు హారతి ఇచ్చుకోవాలన్నమాట. అంతే, అలా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకుంటారో నా పూజలో ఏమైనా తప్పులు ఉంటే మీరు చెప్పండి మీకు తెలిస్తే కనుక. నేను ఇలాగా నార్మల్గా చేసుకున్నాను గైస్. అంతే ఈ వీడియో. ఆ తర్వాత మేము పూజ అయిపోయిన తర్వాత లక్ష్మీదేవికి పరమాన్నం వండుదాం అనుకున్నాను అనమాట. ఫస్టే పరమాన్నం పెడితే మంచిదంట స్టార్టింగ్లో. అందుకని చెప్పేసి పరమాన్నం పెట్టి తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసిన తర్వాత తాంబూలం ఒకరికైనా తాంబూలం జాకెట్ ముక్క ఇద్దామని చెప్పేసి మా పెద్దమ్మని కేకేసి తాంబూలం ఇచ్చాను గైస్. ఆ క్లిప్పింగ్ తీయలేదు. తర్వాత తొందరగా చేసేసుకుని వెళ్ళాను అనమాట. వెళ్ళాము. మా అక్క నేను తెచ్చాము. అక్కడ కూడా మీకు కొన్ని చూపిస్తాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకు తెలియదు, ఏంటో చేసుకోవాలంటే అసలు నిద్ర పట్టట్లేదు. పడుకున్నా కూర్చున్నా నుంచున్నా నిజంగా చెప్తే అబద్ధం అనుకుంటారేమో, అమ్మవారే అలా కనిపిస్తూనే ఉన్నారు నాకు. నిజం చెప్తున్నాను. అది అలా పూజ చేసుకున్న తర్వాత హారతి ఇచ్చేసి తాంబూలం పెట్టేసి నైవేద్యం చెల్లించాను. ఇంతలోపల మా అత్తయ్యేమో ఆరతి వండి పంపించారు. పాల ఆరతి వండి పంపిస్తే కొంచెం నైవేద్యం పెట్టుకున్నాను అనమాట. లలిత అమ్మవారికి కూడా మనసులో తలుచుకొని. అంటే తర్వాత మా బావని కొంచెం వీడియోలో కనిపించండి, అసలు కనిపించట్లేదు అంటే, నేను రానే బాబు, నేను రా, నువ్వు తీసుకుంటే నువ్వు తీసుకో కానీ నన్ను కేక్ అని అంటున్నారు అన్నమాట. ఇక్కడ నేను చెప్తున్నాను రండి తీసుకోవచ్చు, ఒక ఫోటో కూడా ఉండట్లేదు, ఒక వీడియో తీసుకొచ్చి రండి అంటే అలా వచ్చి చూస్తున్నారనమాట. దేవుడికి దండం పెట్టుకోమన్నాను, దండం పెట్టుకున్నారు. దండం పెట్టుకుని కొంతసేపు అలా వీడియో తీసుకున్నాను అనమాట. తర్వాత మేమందరం కలిసి అక్కడ గృహప్రవేశం చోటుకి వెళ్ళాము. అక్కడ వీడియో తీసాను, చిన్న క్లిప్పింగ్స్ చూద్దరు కానీ. ఇల్లు కూడా చాలా బాగుంది, అన్నీ అయిపోయినాయి. భోజనాలు కూడా బాగా పెట్టుకున్నారు, బాగుంది. ఇంకా దండం పెట్టేసుకొని మేమిద్దరం కూడా అలా చూపిస్తున్నాను మీకు. అంతా పూజ అయిపోయిన తర్వాత అంతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడేమో పూజ అన్నీ అక్కడ కూర్చుని వెళ్ళి దండం పెట్టేసుకుని మా ఫ్రెండ్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళదే ఇల్లు, ఇప్పుడు వచ్చారు కదా వాళ్ళదే. అప్పుడు ఆవిడ వచ్చారు కదా అని జాకెట్ ముక్కలు పట్టుకెళ్ళాము. జాకెట్ ముక్కలు పెట్టేసేసి పూజ మొదలు పెట్టామన్నమాట. ఇప్పుడు అదే కొంచెం చిన్న క్లిప్పింగ్స్ తీసాను అనమాట. కూర్చొని మొదలు పెట్టాము. మణిదీపం చదివేసి తర్వాత మణిదీపం అయిపోయిన తర్వాత ఆవిడ వచ్చి కొబ్బరికాయ కొట్టుకుని హారతి ఇచ్చి సృష్టి స్థితిలయ కారణమూర్తులు మణిదీపానికి మహానిధులు, ప్రకృతుల సౌందర్యాలు, సకల వేదముల ఉపనిషత్తులు, 16 రేకుల పద్మశక్తులు మణిదీపానికి మహానిధులు, దివ్య ఫలములు దివ్యాశ్రములు. మా అక్కలందరూ చదివారనమాట. ఒక్కొక్కళ్ళు వచ్చి అందరూ బొట్లు పెట్టి అగుపడుతుంది మణిదీపములో పరదేవతను నిత్యము కొలిసి మనసర్పించి అర్చించు అపారధనములు సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది. నూతను నిత్యము కొలిసి మనసర్పించి అర్చించిన సో అపారధనములు సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మణిదీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే, అష్ట సంపదలు తొలుతూగే. నూతన గృహములు కట్టిన వారు మణిదీప
దీపవర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తొలుతూగే శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీపవర్ణన చదివిన చోట్ల తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపం దేవదేవుల నివాసం అదే కైవల్యం శ్రీమద్ రామాయణ గోవింద గోవింద ఆంజనేయ వరద గోవింద. ఇక్కడ అయిపోయిన తర్వాత అలా కొంచెం వీడియో తీసాను అనమాట. ఈ వంటగది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఓపెన్ కిచెన్ లాగా పెట్టుకున్నారు. ఈ పక్కనే దేవుడి రూమ్ వచ్చిందనమాట. ఒక గది చిన్న హాలు బాగుంది. అంతా ఒక ఫ్యామిలీకి అనమాట. చాలా బాగుంది. అందరూ అక్కడ చదివేశాం కదా, తాంబూలం ఇచ్చి జాకెట్ మొక్క ఇస్తున్నారు అనమాట. ప్రసాదం ఇస్తున్నారు. నన్ను తీసుకుని బయటికి వెళ్ళి భోంచేసేసి ఇంటికి వచ్చేసాం గైస్. అంతే, ఇక్కడ కూర్చొని భోంచేస్తాం. బాయ్.